హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ సెన్సస్ 2011 ఇండియా అండ్ తెలంగాణ, ఇంకా నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ కూడా. సో వీటి మీద ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ద డేటా చూస్తే 15th అఫీషియల్ సెన్సస్ ఇది కండక్టెడ్ బై ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఇంకా సెన్సస్ కమిషనర్. ఇది హోమ్ మినిస్ట్రీ కింద చేస్తారు. అండ్ 16th సెన్సస్ 1st April 2020కి స్టార్ట్ అవ్వాలి, కానీ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ యావరేజ్ హౌస్ హోల్డ్ సైజ్ 5.5 పీపుల్, అర్బన్ పాపులేషన్ 31.2%, రూరల్ పాపులేషన్ 68.8. లాంగ్వేజెస్ మోస్ట్ స్పోకెన్ వచ్చేసి ఫస్ట్ హిందీ, సెకండ్ బెంగాలీ, థర్డ్ మరాఠీ, ఫోర్త్ వచ్చి మన తెలుగు, ఫిఫ్త్ తమిళ్. అండ్ సెక్స్ రేషియో ఇండియా 943, లిటరసీ రేట్ 74.04%. అందులో మేల్స్ ది 82.14, ఇంకా ఫీమేల్స్ 65.46. సో లార్జెస్ట్ స్టేట్ ఏరియా వైజ్ రాజస్థాన్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్. మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి బీహార్ ఫస్ట్ 1106, తర్వాత వెస్ట్ బెంగాల్ 1028, తర్వాత కేరళ 859. ఇంకా లిటరసీ రేట్స్, హైయెస్ట్ లిటరసీ రేట్ కేరళ 94%, తర్వాత మిజోరాం 91.33, తర్వాత గోవా 88.7, లోయెస్ట్ బీహార్ 61.8, సెకండ్ లోయెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ 65.38, థర్డ్ లోయెస్ట్ రాజస్థాన్ 66.11. అండ్ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే నెంబర్ 5లో సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా 1020 అయింది, అండ్ ఐఎంఆర్ 35.2 అయింది. సో ఇది గుర్తుంచుకోండి, ఒకవేళ అకార్డింగ్ టు నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే అని అడిగితే అది ఆప్షన్. సో ఇప్పుడు మనం తెలంగాణ గురించి చూద్దాం. ఇది కూడా ఇందులో నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు తెలంగాణ రిలేటెడ్ కాబట్టి. సో 3,50,00,000 పాపులేషన్, విచ్ ఈస్ ఇది 2.89% ఇండియా పాపులేషన్ లో. మేల్స్ ఎక్కువ 50.3%, ఫీమేల్స్ ఏమో 49.7. సో పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి 300/square kilometer, సెక్స్ రేషియో 988, చైల్డ్ సెక్స్ రేషియో 932. లిటరసీ ఇండియా కన్నా మనది తక్కువ 66.5%. సో ఫీమేల్స్ ఇంకా తక్కువ 58%, మేల్ 75%. అండ్ అర్బన్ పాపులేషన్ వచ్చేసి 38.9%, మనది ఇండియా కన్నా ఎక్కువ. అండ్ రూరల్ పాపులేషన్ ఇండియా కన్నా తక్కువ, విచ్ ఇస్ 61.1%. సో 15.5% ఎస్సీ ఉన్నారు, 9.1% ఎస్టీ ఉన్నారు. అండ్ అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ పాపులేషన్ ఎస్టిమేట్ 2021లో 3.77 lakhs అవుతుంది అని ఎస్టిమేట్ చేశారు. 31లో 3.92 lakh, అంటే 2.66% ఆఫ్ ఇండియా. అంటే చూడొచ్చు, రాను రాను షేర్ తగ్గుతుంది మనది ఇండియన్ పాపులేషన్ లో. ఇప్పుడు మీరు పాపులేషన్ పర్ డెన్సిటీ చూడొచ్చు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో. సో లీస్ట్ పాపులేటెడ్, డెన్స్లీ పాపులేటెడ్ ఫస్ట్ ములుగు 71, తర్వాత కొమరం భీం 115, తర్వాత నాగర్ కర్నూల్ 135. హైయెస్ట్ హైదరాబాద్, మల్కాజ్గిరి, హనుమకొండ. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రెఫరెన్స్ కి చూడొచ్చు. తర్వాత రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. రూరల్ అనేమో హైయెస్ట్ ములుగులో ఉన్నారు, అర్బన్ లో హైయెస్ట్ హైదరాబాద్ యాజ్ యూజువల్. ఇంకా ఇవి చూసుకోండి, లీస్ట్ అండ్ హైయెస్ట్. అర్బన్ లో లీస్ట్ ములుగు ఉన్నారు 3.9%. సో రూరల్ లో ఎక్కువ అంటే అర్బన్ లో తక్కువ. అండ్ తర్వాత లిటరసీ రేట్ చాలా తక్కువ, జోగులాంబ గద్వాల 49.9, నారాయణపేట్, ఇవి రెండు సేమ్, ఫస్ట్ అండ్ సెకండ్ రెండు సేమ్. తర్వాత నాగర్ కర్నూల్ 54.4, వనపర్తి 55. హైయెస్ట్ హైదరాబాద్, మల్కాజ్గిరి, హన్మకొండ, రంగారెడ్డి. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎగ్జామ్ ముందు అయినా అప్పుడైనా చూసుకోండి. అండ్ దెన్ మళ్ళీ వచ్చేసి సెక్స్ రేషియో, సో మీకు అందరు తెలిసే ఉంటుంది, నిర్మల్ 1046 హైయెస్ట్, అండ్ లోయెస్ట్ రంగారెడ్డి 950. పక్కనే చైల్డ్ సెక్స్ రేషియో కూడా ఉంది, ములుగు హైయెస్ట్, వనపర్తి లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్సీ పాపులేషన్ అండ్ ఎస్టీ పాపులేషన్. మంచిర్యాల్లో హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ అండ్ ఎస్టీ పాపులేషన్ మహబాద్ లో ఎక్కువ. ఇది పర్సంటేజ్ మన స్టేట్ కి పాపులేషన్ కి, డిస్ట్రిక్ట్ పాపులేషన్ కి ఎస్సీ పాపులేషన్ కాదు, ఇది పర్సంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ టు స్టేట్. అండ్ ఈ స్లైడ్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ టోటల్ కల్టివేటర్స్, అంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ అయినా లేకపోతే లీజ్ తీసుకున్నారైనా వాళ్ళు కల్టివేటర్స్ అంటారు. అది ఆదిలాబాద్ లో ఎక్కువ ఉన్నారంట, నెక్స్ట్ వికారాబాద్. అండ్ ఇదేమో అగ్రికల్చరల్ లేబర్స్, మన రైట్ సైడ్ ఉన్న స్లైడ్.
అందులో ములుగు హైయెస్ట్ అగ్రికల్చరల్ లేబర్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్. సో మీరు చూడొచ్చు హైలైట్ చేసి ఉంది, అది అగ్రికల్చరల్ కనెక్షన్స్ లో వనపర్తికి హైయెస్ట్ అగ్రికల్చరల్ కనెక్షన్స్. డొమెస్టిక్ లో మీ గెస్ చేయొచ్చు హైదరాబాద్, తర్వాత వికారాబాద్ ఉంది. అండ్ వికారాబాద్ సెకండ్ ప్లేస్ లో ఇండస్ట్రియల్ అండ్ అదర్ కనెక్షన్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం నీతి ఆయోగ్ ది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ మాట్లాడదాం. సో ఇది హైలైట్స్ మీరు చూడొచ్చు. పోవర్టీ హెడ్ కౌంట్ రేషియో అంటే 15-16 లో 24.85 ఉండే, అంటే ఓవరాల్ ఇండియాది. ఇది 14.96 కి తగ్గింది ఇప్పుడు. సో ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ 1.2, అది రెడ్యూసింగ్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అట్లీస్ట్ హాఫ్ మచ్ 2030 కల్లా. మీకు తెలిసే ఉంటుంది ఇది ఎట్లా మెజర్ చేస్తారని. ఫస్ట్ 3 సెక్టర్స్ ఉంటాయి: హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో మళ్ళీ దాంట్లో 12 ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇండికేటర్స్ ఒకసారి బాగా చూసుకోండి. అండ్ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ రాజస్థాన్ ఏం చాలా డిక్లైన్ చూపించిందంట. అదొకటి చూసుకోండి. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇన్ న్యూట్రిషన్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, శానిటేషన్ అండ్ కుకింగ్ ఫ్యూయల్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూపించినాయి. అండ్ 135 మిలియన్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ నుంచి బయటకు వచ్చినారు 15-16 నుంచి 2019-21 వరకు. ఈ గ్రాఫ్ ఏంటంటే ఏ స్టేట్ లో ఎంతెంత మంది మల్టీ డైమెన్షనల్ పోవర్టీ నుంచి సఫర్ అవుతున్నారు. సో మీరు బీహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవి ఎక్కువ ఉన్నారు. అండ్ లీస్ట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. బట్ స్టేట్స్ చూసుకుంటే కేరళ, గోవా, తమిళనాడు, సిక్కిం. సో ఇది గుర్తుంచుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ తెలంగాణ పిక్చర్కి వస్తే 15-16 లో 13.18% ఉంటే ఇప్పుడు 5.88% కి మన మల్టీ డైమెన్షనల్ పోవర్టీ తగ్గింది. అండ్ ఇంటెన్సిటీ కూడా 3% ఆల్మోస్ట్ తగ్గింది. ఇది బాగా చూసుకోండి. మళ్ళీ ఇది అడగొచ్చు, ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ గురించి ప్రతిసారి వస్తాయి కదా. అండ్ ఇది మ్యాప్ అన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఆసిఫాబాద్, గద్వాల్, ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి వీటిలో ఇంకా మల్టీ డైమెన్షనల్ పోవర్టీ హైయెస్ట్ ఉన్నారు. సో ఆర్డర్ లో తీసుకుంటే ఫస్ట్ ఆసిఫాబాద్ లో ఎక్కువ ఉన్నారు, తర్వాత గద్వాల్, ఆదిలాబాద్, ఇవి 3 చాలా ఎక్కువ ఉన్నారు. అది మీ మ్యాప్ కలర్ లో ఉంటది, 0.06 కన్నా ఎక్కువ బ్రౌన్ లో. సో అది చూసుకోండి. సో ఈ గ్రాఫ్ లో మళ్ళీ చూడొచ్చు ఏ డిస్ట్రిక్ట్స్ లో ఎంతెంత మంది మల్టీ డైమెన్షనల్ పూర్ ఉన్నారో. సో ఎంతమంది అన్నట్టు ఫస్ట్ ఆసిఫాబాద్ 16.59%, తర్వాత గద్వాల్ 15.37, తర్వాత ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్. అండ్ చాలా తక్కువ ఉన్నది పెద్దపల్లి, వరంగల్ అర్బన్, కరీంనగర్, ఇంకా హైదరాబాద్, జనగాం. ఓన్లీ డార్క్ బ్లూ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇంటెన్సిటీ, అంటే పూర్ ఉన్న వాళ్ళు ఎంత పూర్ ఉన్నారు అని. సో అందులో ఆదిలాబాద్ ఫస్ట్ ఉంది ఎక్కువ ఇంటెన్సిటీ 44.82%, తర్వాత జగిత్యాల్ 44.58%, థర్డ్ ఖమ్మం 43.80%. మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆర్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి Group 1 అండ్ Group 2 మీద కూడా. అండ్ అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్.